హాయ్ గాయ్స్, ప్రస్తుతం నేను చిర్రపుంజిలో ఉన్నా, మేఘాలయ. అమ్మా ఇటేంది బ్రో, మొత్తం వర్షమే పడుతుంది. ఎప్పటికీ వర్షము, ఫాగ్ చూడు మొత్తము ఫుల్ ఫాగ్, ఎప్పటికి ఇట్లనే ఉంది. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ వెళ్తున్నా. నేను మేఘాలయ రావడానికి మెయిన్ రీజన్ ఏదైనా ఉందంటే సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్. వెరీ ఎగ్జైటింగ్. ఫాగ్ ఇట్లా ఉంటే మాత్రము కనిపించదు, ఖచ్చితంగా వ్యూ మాత్రం కనిపించదు. వెయిట్ చేయాల్సి వస్తుంది అక్కడ. నా అదృష్టానికి కనిపిస్తే మాత్రం మస్తు ఉంటుంది వ్యూ. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ చూపిస్తా అండ్ మస్తు ఉంటుంది లొకేషన్, అస్సలు మిస్ అవ్వకండి. నేను ఇక్కడ వరకు ఎట్లా వచ్చినా అంటే మన హైదరాబాద్ నుంచి గువాహటీకి ట్రైన్లో వచ్చిన. ట్రైన్ బుక్ చేసుకొని ట్రైన్ వచ్చిన. 2 days పట్టింది జర్నీ. అక్కడ గువాహటీలో బైక్ రెంటల్ తీసుకొని డైరెక్ట్ షిల్లాంగ్ నుంచి చిర్రపుంజి వచ్చిన అనమాట. చిర్రపుంజి వచ్చి ఇక్కడ స్టే తీసుకున్నా. పర్ డేకి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ చిర్రపుంజిలో స్టేకి. స్టే డీటెయిల్స్ అండ్ బైక్ రెంటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే లెట్స్ గో టు సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్. దారిలో ఇక్కడ ఏదో ఫాల్స్ ఉందంట. వెల్కమ్ టు, ఆ పేరేంతో చదవండి, నన్ను అడగకండి ప్లీజ్, నాకైతే అస్సలు చదవడానికి వస్తుంది అది. ఇది వ్యూ పాయింట్. లెట్స్ గో. మొత్తం ఫాగే ఉంది, ఇంత ఫాగే అస్సలు కనిపించట్లేదు. మొత్తం ఫాగే. ఫాగ్ ఇంతగానో ఉంటే సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయో కనిపించాయి, అసలు ఎంతసేపు వెయిట్ చేయాలనేమో. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కనిపిస్తాయా, ఎప్పుడు ఫొటోస్ తీసుకుందామా అని ఫోన్లు పట్టుకొని రెడీ ఉన్నారు. ఇటు సైడ్ షాప్స్ పక్కన నుంచి చూడంగా స్నో ఉండి అసలు కనిపించట్లే. ముంగట వచ్చే వెహికల్ కూటంగా కనిపిస్తలే, అది సడన్గా కనిపిస్తుంది. వాటర్ సౌండ్ మాత్రం క్లారిటీ వినిపిస్తున్నది. ఇంతగానో ఉన్నాయి, కనిపిస్తే మస్తు ఉంటుంది కానీ ఏమో. నాకు మొత్తం చాలా కిందికి ఉంది, ఈ నుంచి కాలుదారి పడితే అంతే ఇంకా. కానీ నెక్స్ట్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఈ 3 months, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 months వ్యూస్ మాత్రం మస్తు ఉంటాయంట. ఆ డేస్లో రావడం బెటర్ అన్నమాట. ఇక్కడ చాయ్ మొత్తం ఏడ తీసుకున్నా కూడా ఎట్లా అంటే పాలలో నీళ్ళు పోసినట్లేదు, నీళ్ళలో పాలు పోసినట్టున్నది. తప్ప ఉంది, మొత్తం నీళ్ళే ఉన్నాయి ఛాయ. చలో, ఇక్కడ టైం ఎక్కువ వెయిట్ చేయొద్దు. ఇదే వెయిట్ చేయడము, అక్కడ సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ దగ్గర పోయి వెయిట్ చేస్తే ఎప్పుడో ఒకసారి వ్యూ కనిపిస్తే అదృష్టానికి బాగుంటుంది. యాక్చువల్లీ పెద్ద స్టంట్ ఏంటంటే ఇదే సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ అంట. ఇంకా ముందుకుందేమో సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ అనుకున్నా నేను. పేరు వేరే ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అయినా, కాకపోతే ఇదే సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ అంట. ఫుల్ ఎండ వచ్చింది, వ్యూ పాయింట్ మంచిగా కనిపిస్తుంది. అదృష్టం అంటే అదృష్టం ఈరోజు. దూరం అంటే ఇక్కడ లోకల్స్ని అడిగితే ఇప్పుడు అస్సలు కనిపించదు వ్యూ. ఫాగ్ క్లియర్ అయితే మీ అదృష్టం అంటే అని చెప్పారు అనమాట. బట్ చాలాసేపు, చాలా దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఫాగ్ క్లియర్ అయ్యింది. ఏమన్నా వ్యూ ఉందా అసలు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా అసలు. మస్తు అంటే అసలు అయిపోయిస్ట్ అసలు ఆ వ్యూ మాత్రం. దిస్ ఈజ్ సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్. చాలాసేపు వెయిట్ చేసినా, మొత్తం క్లియర్ అయిపోయింది. అసలు ఎంత బాగుంది చూడు వ్యూ. బాబా సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ మొత్తం 1033 feet హైట్ నుంచి కింద పడతాయి అనమాట. అక్కడ వరకు మన ఇండియాలో 4th హైయెస్ట్ వాటర్ ఫాల్స్ సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్. సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ని సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ అని ఎందుకంటారంటే ఇక్కడ నార్త్ ఈస్ట్ ఇండియాలో 7 states ఉన్నాయన్నమాట. మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర. ఈ 7 states నుంచి వాటరు పాయలుగా వాగులు అండ్ చెరువులు అన్ని వాటర్ కలిసి ఇక్కడికి వస్తాయి అనమాట. అందుకే దీనికి సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ అని పేరు వచ్చింది.
ఎందుకంటే అన్ని 7 స్టేట్స్ వాటర్ కలుస్తున్నాయి కాబట్టి 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ అని అంటారు అనమాట. అది 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ నేమ్ హిస్టరీ. వర్త్ వర్మ అసలు నిజంగా ఎట్లుందంటే ఫీలింగ్, ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. టైం అయిపోతుంది, నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి, కాకపోతే వెళ్ళాలనిపించట్లే. మళ్ళీ ఇంత ఫాగ్ ఇట్లా వెళ్ళిపోవడం ఇదంతా ఎప్పుడు కనిపిస్తుందో. అసలు చాలా అదృష్టం, అసలు నిజంగా అసలు చాలా అదృష్టం. లోకల్ పీపుల్స్ కూడా చెప్తారు ఈరోజు చాలా అసలు ఈ టైంలో ఫాగ్ ఇట్లా పోయిందంటే గ్రేట్ అంట అని చెప్పి. ఇంతసేపు పోయింది అసలు, దగ్గర అయితే 1.5 hour 2 hours అవుతుంది. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది, అట్లా చూసుకుంటా ఉండిపోయినా. ఎంత బాగున్నాయి చూడు వాటర్ ఫాల్స్. బా సో ఇది గాయ్స్ 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ వ్లాగు. నాకు తెలిసి ఫుల్ ఎంజాయ్ చేసిర్రు అనుకుంటా నాతో పాటు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన, చాలా హ్యాపీగా ఉంది. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది వాటర్ ఫాల్స్. టైం లేదు ఇంకా, నెక్స్ట్ వేరే ప్లేస్ కవర్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఇక్కడ వరకు రావడానికి అండ్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఇంకా బాగుంటుంది మేఘాలయ. ఇక్కడ వరకు రావడానికి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి lifeofanil11 అని ఉంటుంది. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా, గైడ్ చేస్తా, రావడానికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా హెల్ప్ చేస్తా ఖచ్చితంగా. అండ్ ఇంకెవరైనా వీడియో చూసుకుంటా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఏమైనా తప్పులు మాట్లాడుంటే సారీ. ఇంకా అంతే, ఇక థ్యాంక్ యూ, బాయ్ బాయ్.